ప్రతిధ్వనికి స్వాగతం. అన్నీ మంచి శకునములే. రాజధాని అమరావతికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది మాట. శంకుస్థాపన చేసుకుని 9 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన తరచి చూస్తే ఈ ప్రాజెక్టు ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్ని కావు. నిజానికి విభజన గాయాలతో రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిన నవ్యాంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు ప్రతిరూపం, వేలాది మంది రైతుల త్యాగాలకు ప్రతిరూపం ఈ ప్రజా రాజధాని. కానీ ఆలోచనల నుంచి అంకురార్పణ వరకు అదే వేగంతో పరుగులు తీసిన అమరావతి ప్రస్థానంలో గడిచిన 5 ఏళ్లు ఒక చీకటి అధ్యాయం. ఆ విధ్వంసం దాటి ఇప్పుడు మళ్లీ సగౌరవంగా నిలబడుతున్న నవ నగరానికి పాలనాపరమైన మద్దతు నుంచి నిధుల లేమి వరకు ఇంతకాలంగా ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మరి ఇకపై అమరావతి పరుగు ఎలా ఉండనుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఇక చర్చలో పాల్గొంటున్న వారు గద్దె తిరుపతిరావు గారు, అమరావతి రైతు జేఏసీ నాయకులు, పివి మల్లికార్జునరావు గారు, నిర్మాణ రంగం నిపుణులు. తిరుపతిరావు గారు, రాజధాని అమరావతి పరిరక్షణ కోసం దాదాపుగా 1600 రోజుల పాటు సుదీర్ఘ ఉద్యమం చేశారు. ఇప్పుడు అదే అమరావతి కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తోంది? అమరావతి రక్షణ ద్వారా ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడం కోసం 1631 రోజులు గడచిన ప్రభుత్వం పైన పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా యొక్క అమరావతి పరిరక్షణ సమితి తరపున చేసినటువంటి ఉద్యమానికి వేలాదిగా లక్షలాదిగా ప్రజలు వివిధ రకాలుగా సహకరించారు. అలా ఎంతోమంది సేవలతో, ఎంతోమంది సహాయ సహకారాలతో ఈరోజు అమరావతి 2.0 మళ్ళీ పురుడు పోసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఉండగా కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ పనులు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో రైతుల యొక్క పాత్ర, ఎందుకంటే భూమిని త్యాగం చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా సంఘటితంగా ఉండి 1631 రోజుల పాటు చిన్న చిన్న పొరపచ్చాలు విభేదాలు ఉన్నా కలిసి అవన్నీ కూడా పక్కన పెట్టి ఆ రైతు కమిటీ వాళ్ళు చేసినటువంటి త్యాగం, అలానే రైతు మహిళలు చేసినటువంటి త్యాగమే ఈరోజు భవిష్యత్తులో అభివృద్ధి చెందబోతున్నటువంటి అమరావతికి అది ఒక పెద్ద వరం అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళా తల్లులు ముఖ్యంగా వాళ్ళ యొక్క భార్య భర్తలని, బిడ్డల్ని, పెద్దవాళ్ళని ఇంట్లో వదిలేసి ఉద్యమంలో, పోరాటంలో కొన్ని రోజులుగా 1631 రోజులుగా కష్టపడ్డారు. కాబట్టి ప్రభుత్వం ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకొని రైతుల యొక్క పాత్ర, చేసినటువంటి పోరాటాలు గుర్తుండిపోయే విధంగా అమరావతి ప్రాంతంలో ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేస్తామని గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యమ పోరాట సందర్భంలో చెప్పారు. వారు తప్పనిసరిగా ఆ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే వారు చెప్పారో ఆ చెప్పినటువంటి హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఉద్యమ పోరాట సందర్భంలో మేము పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా చాలామంది మహిళలు వాళ్ళ ఒంటిపై ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఉద్యమానికి ఒక చందా రూపంలో, ఉద్యమానికి ఆర్థికంగా సహకరించే రూపంలో ఇవ్వటం జరిగింది. అయితే ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ మహిళామ తల్లులు ఈ ఉద్యమానికి స్పందించి, ఆ జరుగుతున్న అన్యాయానికి స్పందించి ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఒక బ్యాంకు లాకర్లో భద్రపరచడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది ఒక చరిత్రలో గుర్తుండిపోయే విధంగా, అమరావతి పోరాటం గుర్తుండే విధంగా, ఈ మహిళల త్యాగం గుర్తుండే విధంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేను ఈ సందర్భంగా వారిని అభ్యర్థిస్తూ ఉన్నా, తప్పనిసరిగా మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలి. మల్లికార్జునరావు గారు, పాలనాపరమైన అడ్డంకులు తీర్చి నిధులు సమకూర్చుకోవడం ఒకటే కాదు, భారీ అంచనాలతో అమరావతి నిర్మాణం పునః ప్రారంభించింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంది? ఎంతో కళకళలాడుతూ అమరావతి అజరామరంగా మళ్ళా రూపుదిద్దుకోబోతా ఉంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రకి రాజధాని ఎక్కడ ఉండాలన్నటువంటి విషయం మీద అనేక కమిటీలు, అనేక మంది నిపుణులు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలతోటి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా డిక్లేర్ చేసిన దగ్గర నుంచి అమరావతి ప్రాంతం మీద అనేక శక్తులు దుష్ట పన్నాగాలతో విషం కక్కడం ప్రారంభించారు. మరి న్యాయస్థానాలకు వెళ్ళారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అలాగే సోషల్ మీడియాలో కానీ వారి యొక్క సొంత పత్రికల్లో కానీ అమరావతి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు. ఈ ప్రాంతం నిర్మాణానికి పనికిరాదని, అలాగే ముంపు ప్రాంతాలని చెప్పేసి, అలాగే పొరుగునటువంటి కృష్ణానది మీద అనేక డ్యాములు ఉన్నాయి, భవిష్యత్తులో డ్యాములకు ఏదన్నా ఇబ్బంది కలిగితే అమరావతి ప్రాంతంలోనే అనేక ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి అలా రకరకాల కారణాలతోటి మరి న్యాయస్థానాలని ఆశ్రయించటం, ఇలాగ రకరకాల ఇబ్బందులన్నీ తట్టుకొని
అమరావతి నిలబడి 2017 నవంబర్ 11వ తారీఖున అప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇవ్వడంతో నిర్మాణాలు ఊపందుకున్నాయి. మరి కరెక్ట్ నవంబర్ 2017 నుంచి మార్చి 2019కి సుమారు 14-15 నెలల కాలంలోనే అమరావతిలో జరిగినటువంటి నిర్మాణాలు చూసాం. జస్ట్ టేక్ ఆఫ్ స్టేజ్కి చేరుకునేటటువంటి టైంలో మరి ప్రభుత్వాలు మారటం, తర్వాత వచ్చినటువంటి పాలకుల యొక్క నిర్ణయాలు మారటం మూలంగా మరి అమరావతిని అటకెక్కించినటువంటి పరిస్థితి చూసాం. అమరావతిని అటకెక్కించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా దిగజారిపోయిందో కూడా మనం గమనించాం. మరి అటువంటి అన్ని అడ్డంకులను కూడా తట్టుకుని మళ్ళా నూతనోత్సాహంతో మరి ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అమరావతి రాజధానిగా మరి తీసుకుని ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణానికి ప్రారంభించింది. అమరావతి 2.0 అనేది స్టార్ట్ అయింది. దానిలో భాగంగానే గతంలో మరి సిఆర్డిఐ బిల్డింగ్ కూడా ముఖ్యమంత్రి గారు ఒక 2-3 రోజుల కిందట దాన్ని మళ్ళా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 3-4 నెలల్లోనే ఆ కార్యాలయం కూడా ప్రారంభిస్తారు. ఈరోజు మనం చూస్తున్నాం అమరావతి ప్రాంతంలో అనేక భవనాలు మరి అసంపూర్తిగా నిర్మాణంలో చాలా 90% కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్లన్నీ కూడా మరి ఫినిషింగ్ నోచుకోక 5 సంవత్సరాలుగా మరి చెట్లు పుట్టలకు ఆవాసంగా మారినటువంటి పరిస్థితి చూసాం. మరి ఈరోజు దాదాపు 35 కోట్ల రూపాయలతోటి ఈ మొత్తం 33,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ చేసి ఈరోజు మళ్ళా నిర్మాణాలు ప్రారంభించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఖచ్చితంగా అమరావతి రాబోయేటటువంటి భావితరాలకి ఒక అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి నగరంగా రూపుదిద్దుకుపోతున్నటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు మనం చూస్తూ ఉన్నామండి. తిరుపతిరావు గారు, ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, హడ్గో నుంచి 11,000 కోట్ల హామీతో రాజధాని నిర్మాణం మొదటి దశకు సంబంధించి నిధులన్నీ సమకూరినట్లే. క్షేత్రస్థాయిలో ఈ ప్రభావం ఎలా ఉండనుంది? రాజధానికి మొట్టమొదటి నుంచి కూడా నిధుల కొరత ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వారి హామీతో 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్, అలానే నిన్న మొన్నట్లో మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఢిల్లీ వెళ్ళి హడ్కో వాళ్ళని కలిసి ఒక 11,000 కోట్ల రూపాయలు రుణం శాంక్షన్ అయిందని మనం పేపర్లో చూసాం. ఈ విషయంలో ముందుగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ పనులు జరిగేటువంటి విషయంలో ఏదైతే ఒక నిర్ణీత కాల వ్యవధిలో ముఖ్యంగా కనెక్టివిటీ మీద దృష్టి పెట్టాలి. ఎలా అంటే జాతీయ రహదారులకి అమరావతి అనుసంధానం అయ్యే విధంగా మొట్టమొదటి రహదారి, ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి గుంటూరు నగరానికి, అదేవిధంగా విజయవాడ నగరానికి కనెక్ట్ అయ్యే విధంగా ఓ ప్రాధాన్యత క్రమంలో ఈ రహదారులను అనుసంధానం చేయాలి. అదేవిధంగా ఏదైతే ల్యాండ్ పూలింగ్ రైతుల దగ్గర నుంచి భూమి సేకరించినటువంటి భూమిని రిటర్నబుల్ ప్లాట్స్గా ఇచ్చారు. ఇచ్చినటువంటి ప్లాట్స్లో ఎటువంటి అభివృద్ధి గతంలో జరగలేదు. అది ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్ల మధ్య కూడా మౌలిక సదుపాయాలనేవి త్వరితగతిన పూర్తి చేసే విధంగా పని విభజన చేస్తూ అన్ని పనులని సమాన సమయంలో అయ్యే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు గుంటూరు విజయవాడ VGTM కూడా అంటారు, విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరికి పట్టణాభివృద్ధి సంస్థ ఉండేది. ఆ ప్రదేశంలోనే ఇప్పుడు ఆ ప్లేస్లోనే CRDA అనేటువంటి సంస్థ వచ్చింది. ఈ CRDA కూడా ఒక అభివృద్ధి కోసం ఒక కమిటీని ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఎల్లప్పుడూ ఈ జరుగుతున్నటువంటి పనుల్ని పర్యవేక్షిస్తూ నాణ్యత లోపాలు లేకుండా, అలానే పరిపాలన అనుమతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ చేసేటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకు కూడా సమయం వృధా కాకుండా అక్కడ పనులు జరిగేటువంటి వాతావరణాన్ని కల్పించాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలామందికి ఒక అపోహ ఉంది. ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ అనే దాని మీద నిర్ణయం చేస్తూ ఉన్నారు. అది ఓన్లీ విజయవాడ అమరావతికే కాకుండా విజయవాడ అమరావతి గుంటూరు తెనాలి మంగళగిరిని కలుపుతూ మెట్రో ప్రాజెక్టు కనుక వచ్చినట్టయితే ఈ ప్రాంతం ఇంకా త్వరితగతిన అభివృద్ధి చెందడానికి చాలా బాగుంటుందని ప్రజలందరూ సూచిస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మల్లికార్జునరావు గారు, ఒక నిర్మాణ రంగ నిపుణుడిగా చెప్పండి, మీ కళ్లకు అమరావతి భవిష్యత్ ఎలా కనిపిస్తుంది, ఎలా ఉండబోతోంది? అదొక గ్రోత్ ఇంజిన్గా రాష్ట్రానికి ఎటువంటి అవకాశాలు అందిస్తుంది? ఏ రాష్ట్రానికైనా సరే ఆ రాష్ట్ర రాజధాని ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఉంటుందన్నది మనకు అనుభవాలు చెప్తున్నటువంటి విషయం. పొరుగునటువంటి తెలంగాణకి హైదరాబాద్ ఒక క్యాపిటల్గా ఉంది. మరి దాదాపుగా 54% జీడిపి ఒక హైదరాబాద్ సిటీ నుంచే మనకి తెలంగాణకు వస్తూ ఉంది. అలాగే పొరుగునున్నటువంటి తమిళనాడు కనుక చూసినట్టయితే
చెన్నై నుంచి సుమారుగా 27% జీడిపి వాటా అక్కడ ఉంది. అట్లాగే కర్ణాటకలో చూసినట్టయితే కర్ణాటక క్యాపిటల్ బెంగళూరుకి వచ్చేటప్పటికి దాదాపుగా 43% షేర్ జీడిపి ఒక్క బెంగళూరు సిటీ నుంచే వస్తుంది. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే గణాంకాలన్నీ కూడా ఆ రాష్ట్రానికి రాజధాని ఒక గ్రోత్ ఇంజిన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మన నవ్యాంధ్రకి అమరావతి రాజధానిగా ఉంది. ఈ అమరావతి ఈ రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుందన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. అమరావతి ప్రాంతానికి అటు పక్కన విజయవాడ నగరం, ఇటు పక్కన గుంటూరు, మంగళగిరి, తెనాలి ఇలాగా బాగా అభివృద్ధి చెందినటువంటి నగరాల మధ్యలో అమరావతి ఉంది. ఇది ఖచ్చితంగా ఒక గ్రోత్ ఇంజిన్ లాగానే ఉంటుంది అది. అట్లాగే మరి అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈరోజు వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరి రుణాలను మంజూరు చేయడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే హడ్కో కూడా సుమారు 11,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం 2016 జనవరిలో కూడా ఇదే హడ్కో సుమారు 7,500 కోట్ల రూపాయల రుణం ఇస్తామని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఎంఓయూ ఎంటర్ అవ్వడం జరిగింది. అలాగే ప్రపంచ బ్యాంకు కూడా గతంలో సుమారుగా 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి కూడా సంసిద్ధత వ్యక్తపరిచినటువంటి తరుణంలో స్థానికంగా ఉన్నటువంటి కొన్ని దుష్టశక్తులు ఆ రోజు వరల్డ్ బ్యాంక్కి ఒక తప్పుడు నివేదికలు, ఒక తప్పుడు కంప్లైంట్లు ఇచ్చేసి ఆ రుణాన్ని సకాలంలో ఇవ్వకుండా అడ్డుపడినటువంటి వైనాన్ని మనం గతంలో గమనించాం. ఈరోజు అటువంటి అరిష్టాలన్నింటినీ కూడా దాటుకుంటూ ఒక ప్రగతి పదంలో ముందుకు వెళ్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిధులకి ఎటువంటి కొరత లేకుండా మరి ప్రణాళికను రచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్టుగానే కనపడుతుంది. అలాగే రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్తగా నిర్మిస్తున్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి రాజ్భవన్ కానీ, సెక్రటేరియట్ కానీ, హైకోర్టు కానీ వీటన్నిటికీ కూడా కావలసినటువంటి నిధుల్ని సమకూర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్నటువంటి విషయాన్ని రాష్ట్ర పునర్విభజన చట్టం చెప్పింది. దాన్ని తూచా తప్పకుండా ఒక ట్రూ స్పిరిట్తో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుని సహాయ సహకారాలు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలోనే ప్రభుత్వం కూడా ముందుకెళ్తున్నదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి అమరావతి నిర్మాణం ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక సూచికగా ఉంటుందన్నటువంటి విషయంలో సందేహం లేదు. తిరుపతిరావు గారు, రాజధాని ప్రాంత రైతులకు అందించాల్సిన ప్రయోజనాల విషయంలో కౌలు చెల్లింపులు కానివ్వండి, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు సహా అనేక చర్యల్ని ప్రారంభించింది ప్రభుత్వం. ఇంకేమైనా చేయాల్సింది ఉందా? ల్యాండ్ పూలింగ్ కోసం ఏదైతే భూములు ఇచ్చారో వారికి కొన్ని ప్రాంతాల్లో ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదండి. తిరిగి ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అర్జెంటుగా. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక రకాల కారణాలతో అసైన్డ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌలు చెల్లించట్లేదండి గత ప్రభుత్వం నుంచి. వాళ్ళకి పూర్తిగా కౌళ్ళు చెల్లించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఏదైతే గ్రామ కంఠంలో కొంతమందికి భూములు ఇచ్చారు, ఆ గ్రామ కంఠ సమస్యలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మంత్రి గారికి అన్నీ తెలుసు. ఆ సమస్యల్ని, గ్రామ కంఠ సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే రైతు కూలీలు ఉన్నారో ఉపాధి అవకాశాలు లేక ఇప్పుడు అమరావతి ప్రాంతం నుంచి 30-40 కిలోమీటర్ల దూరం వెళ్ళి పనులు చేసుకొని సాయంత్రానికి తిరిగి రావాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు జరగబోయేటువంటి నిర్మాణాల్లో రైతు కూలీలకు కూడా అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల్లో రమారమి 1,00,000 మంది జనాభా నివసిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, 10th ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్స్ ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ అమరావతి అభివృద్ధి లేకపోవటం వల్ల చాలామంది చాలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మరలా అక్కడ స్కిల్ సెంటర్స్ని ఓపెన్ చేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైతే ఉన్నాయో నైపుణ్యం, ఆ నైపుణ్యాల్లో తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం సహకరించాలి. ఎందుకంటే అక్కడ రకరకాల వృత్తులు జరుగుతూ ఉన్న క్రమంలో రాజధాని కోసం, అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క భూములన్నీ త్యాగం చేసినటువంటి కుటుంబాలు, వాళ్ళ యొక్క పిల్లలు ఇవాళ ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి. అలా కాకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా బాగుండే విధంగా, తద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నానండి. రైట్ సార్. మల్లికార్జునరావు గారు, తిరిగి ప్రారంభమైన అమరావతి నిర్మాణ పనుల్ని 3 ఏళ్లలోనే ఒక కొలిక్కి తేవాలని అందరికీ లక్ష్యంగా పెట్టారు సీఎం చంద్రబాబు. ఆ దిశగా ఇంకా దాటాల్సిన సవాళ్లు ఏవైనా ఉన్నాయా?
రాజధాని నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ అండి. అది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో ఒక కొలిక్కి తీసుకురావాలన్నారు. దీన్ని మనం ఒక మొదటి ఫేజ్గా దీన్ని అనుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ, అలాగే జాతీయ రహదారిని అనుసంధానిస్తున్నటువంటి రోడ్లు కానివ్వండి, అలాగే రైతులకు ఇచ్చినటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద సేకరించినటువంటి ల్యాండ్కి సంబంధించి కేటాయించినటువంటి ఫ్లాట్స్కి సంబంధించి అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇటువంటి అన్నికి కూడా మొదటి ఫేజ్లో 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనికి దాదాపుగా సుమారుగా మరి ఒక 26 నుంచి 30 వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందన్నటువంటి ఒక అంచనాతోటి ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి నిధులనే మరి వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, హడ్కో నుంచి కానీ సేకరిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అలాగే ఈ 3 ఏళ్లలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత సహజంగానే ఆ ప్రాంతంలో మరి ప్లాట్లు కేటాయించినటువంటి వాళ్ళు నిర్మాణాలు చేసుకోవడానికి కానీ, అలాగే మరి దాదాపుగా 130 సంస్థలకి ఆ ప్రాంతంలో భూములను కేటాయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ వాళ్ళ కార్యాలయాలు స్థాపించడానికి కానీ, విద్యాలయాలు కానీ, వైద్యాలయాలు కానీ, లేదా హోటల్స్ కానీ, ఇవన్నిటి కూడా నిర్మాణాలు ప్రారంభించడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించి ఈ 3 ఏళ్ల కాల పరిమితిని చేయటం జరిగిందండి. అట్లాగే మరి సెకండ్ ఫేజ్లో కూడా మరి అమరావతి రాజధానికి కీలకమైనటువంటి గవర్నమెంట్ కాంప్లెక్స్ని కూడా సెక్రటేరియట్ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్లో మరి నిర్మాణాలు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే సుమారుగా మరి కొన్ని లక్షల చదరపు అడుగుల మరి ప్రభుత్వ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి నివాస భవనాలు అవన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఇవన్నీ ఒక మంచి టార్గెట్ తోటి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మరి 3 ఏళ్లలోనే అమరావతి ముఖ చిత్రం కూడా మారబోతూ ఉంది. మన గతంలో 2014 నుంచి 19 దాకా చూసినట్టయితే మరి ప్లేస్ని ఐడెంటిఫై చేయడానికి కానివ్వండి, ల్యాండ్ సేకరించడానికి కానివ్వండి, ప్లానింగ్ కానీ, ఇవన్నిటికీ కూడా మొదటి 3 సంవత్సరాలు కూడా దానికి టైం పట్టింది. ఇప్పుడు జీరో టేక్ ఆఫ్ స్టేజ్లో ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఏంటంటే ఈ అరిష్టాలన్నీ కూడా దాటుకొని పూర్తి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి మరి ఇప్పుడు మన 2024లో కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించింది. హోప్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా నిర్మాణాలు జరుగుతాయని భావిస్తున్నాం. దయచేసి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి కొంతమందికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మళ్ళా కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేరు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో 1-2 కారణాలు చూపించి మళ్ళా అమరావతి మీద విషాన్ని చిమ్మేటటువంటి ఒక కుటిల ప్రయత్నానికి వాళ్ళు తెరదీస్తున్నట్టుగా గత 2-3 రోజుల నుంచి పేపర్లో కూడా చూస్తున్నాం. అయ్యా దయచేసి 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా ఈ అమరావతి మీద మీరు చిమ్మినటువంటి విషయాన్ని దయచేసి ఇకనైనా ఆపండి. ఇప్పటికే 10 ఏళ్లుగా రాష్ట్రం యొక్క అభివృద్ధి అడుగంటిపోయి అట్టడుగు తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో దయచేసి మీరు మళ్ళీ ఎటువంటి కుట్రలకి పన్నొద్దని చెప్పి మీ ద్వారా మేధావులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ సార్. తిరుపతిరావు గారు, అమరావతి విషయంలో అనేక కుదుపుల్ని చూసాం. ఒక దశలో అసలు ఇది ముందుకెళ్తుందా అనే ఆందోళన కలిగింది. ఇప్పుడు అమరావతి ప్రాంత రైతుల మధ్యలో ఏమనుకుంటున్నారు? ఒకటి, అందరికీ అమరావతిని సాధించుకున్నాం ఉద్యమం ద్వారా, ప్రజల యొక్క సహకారం ద్వారా. అదేవిధంగా తద్వారా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ చేసుకునే క్రమంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే అమరావతి రాజధానిగా నోటిఫై అవ్వలేదని రకరకాల కుట్రలకు ఏదైతే తెరలేపారో, అటువంటి కుట్రలకి ఆస్కారం లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్తులో గతంలో జరిగినటువంటి తప్పులు జరగటానికి ఇంకొక దుర్మార్గుడు వచ్చి ఈ వ్యవస్థని నాశనం చేయడానికి అవకాశం లేని విధంగా చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి ఆ యొక్క బాధ్యతలన్నీ తీసుకోవాలని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఈ అమరావతి పరిరక్షణ సమితి కానివ్వండి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ద్వారా కానివ్వండి, న్యాయస్థానాల్లో అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా ఇంకా పెండింగ్లో వాయిదాలు పడతా ఉన్నాయి. వాటిపైన కూడా ఏదైతే న్యాయపరమైనటువంటి సలహాలు, సంప్రదింపులు చేసుకుని భవిష్యత్తులో ఇబ్బంది లేని విధంగా న్యాయస్థానాల నుంచి కూడా తగు తీర్పులు పొంది భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రభుత్వ పెద్దలు చూడాలని ఈ యొక్క రైతులు
మేము ముఖ్యంగా రైతు మహిళలు అందరూ కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ఇవాళ ఏమవుతుందంటే అండి, రేపు మళ్ళీ ఇంకొక అవకాశం పొరపాటున ఏ దుర్మార్గుడి చేతిలోకి వెళ్తేనో మళ్ళా దీన్ని ఎక్కడ 3 రాజధానులు 4 రాజధానులని నిర్వీర్యం చేసే పరిస్థితి కానీ, ఆ సమయం కానీ, ఆ అవకాశం ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఉండాలి అనేది ప్రజల యొక్క ఆలోచన అండి. మల్లికార్జునరావు గారు, నిర్మాణాలు తిరిగి ప్రారంభించడం మాత్రమే కాదు, అమరావతి డ్రోన్ సమిట్ 2024 పేరిట జాతీయ స్థాయి సదస్సుల్ని కూడా రాజధాని వేదికగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి కార్యక్రమాలు బ్రాండ్ ఏపీ, బ్రాండ్ అమరావతి ఖ్యాతి పెంచడానికి ఎలా ఉపయోగపడతాయంటారు? తప్పకుండా అండి. తెలుగువారి ఆత్మగౌరవానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అన్న ఎన్టీ రామారావు గారు, అలాగే నవ్యాంధ్రకి ఒక బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. 2014 నుంచి 19 దాకా అమరావతి కేంద్రంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఒక మహిళా అసెంబ్లీని, మహిళా పార్లమెంటును కూడా మరి గౌరవనీయులు కీర్తిశేషులు కోడెల శివప్రసాద్ గారి నేతృత్వంలో మరి దేశవ్యాప్తంగా గుర్తుండే విధంగా ఒక మహిళా సమ్మిట్ని చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు మరి అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ని కూడా చేస్తూ ఉన్నారు సీకే కన్వెన్షన్ సెంటర్లో. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఒక బ్రాండ్ని, ఒక అమరావతి బ్రాండ్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం కోసం ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇటువంటివి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి ఒక విశ్వవ్యాపిత నగరంగా మరి ప్రపంచం మొత్తం కూడా గుర్తించాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు వినూత్నంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. రైట్ సార్, ధన్యవాదాలు సార్ మల్లికార్జునరావు గారు. ధన్యవాదాలు సార్ తిరుపతిరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.